ఒకటి ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా నవభారత్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఇంతకుముందు మీరు కర్ణాటక ఫలితాల గురించి చెప్తూ జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళాయి కాబట్టి అక్కడ ఫలితం తారుమారైందన్నారు. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ ఓటు తగ్గింది, వైసీపీకి పెరిగింది, జనసేనకి పెరిగింది. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? అయి ఉండొచ్చు, అదే టీడీపీ ఓటు తగ్గి జనసేన పెరిగిందేమో. అంటే ఈ కర్ణాటక ఫలితాల్లాగానే ఇక్కడ కూడా ఉండొచ్చు అని అంతా ఇక్కడ చాలా టైం ఉంది. నెక్స్ట్ ఈ సర్వేలన్నీ కూడా నాకు ఒకసారి 2007లోనో 2008లోనో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు అవుతున్నాయి, అసెంబ్లీ. నన్ను కూడా పంపారు. నేను లక్నో వెళ్ళాను, కాన్పూర్ వెళ్ళాను, ఇండోర్ వెళ్ళాను. రకరకాల సర్వేలు. దీని దగ్గరికి వచ్చేటప్పటికి, ఎలక్షన్ టికెట్ల దగ్గరికి వచ్చేటప్పటికి మాయావతి 84 మంది బ్రాహ్మణులకు ఇచ్చింది టికెట్, అసెంబ్లీ టికెట్లు. 84 మంది బ్రాహ్మిన్స్కి. అంటే బ్రాహ్మిన్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు, ఆల్మోస్ట్ 9 to 10% ఉంటారు. బ్రాహ్మణ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంశీరామ్ గారి పార్టీ. ఆ పార్టీ 84 మంది బ్రాహ్మణుల టికెట్లు ఇచ్చింది. అది ఎవడో రాసినా, ఏ పేపర్లో రాసినా అది ఎవడో పట్టించుకోడండి అని. ఆవిడ ఆన్ హెర్ ఓన్ పవర్లోకి వచ్చింది, ఎలక్షన్ సొంతంగా నెగ్గేసిందండి. ఎప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆవిడ నగ్గడానికి చాలా కాలం వరకు లేదు, ఏ పార్టీ నగ్గల. ఆవిడ వేసింది ఒక చిన్న, చాలామంది తప్పు ప్రిడిక్షన్ ఇచ్చారు. ఏంటి సీట్లు ఇచ్చేస్తే బ్రాహ్మణ ఓట్లు వచ్చేస్తాయా, ఎన్ని బూతులు తిట్టారని మొన్నటిదాకాను, ఎందుకు వేస్తారండి అని వేసారు. అలా అందుకని ఎలక్షన్ గురించి ప్రిడిక్షన్లు లాస్ట్ మినిట్లో మారచ్చు. టికెట్ ఇవ్వడంలో రకరకాల మార్పులు ఉంటాయి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా చెరుకో 40 ఓట్లు ఉన్నాయి. 40% చంద్రబాబుకు ఉంది, 40% జగన్మోహన్ రెడ్డికి ఉంది, మొన్న లెక్క ప్రకారం 2019 లెక్క ప్రకారం. సో డెఫినెట్గా వీళ్ళ పార్టీలు వీళ్ళకి ఉండిపోతాయి. ఆ పైన ఉన్న 20లో పవన్ కళ్యాణ్కి ఎంత ఉంది, వీళ్ళకి ఎంత వస్తుంది, ఒక 2 or 3 కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు పోతుందా, ఇంకా పెరుగుతుందా, ఇవన్నీ ఆ 20 మీదే ఈ గొడవ అంతా చేసి జరిగేది. ఆ 20% ఓట్ల మీదే మిగతా పార్టీ డిసైడ్ అయిపోయి ఉన్నాయి. మొన్న అంత వర్స్ట్ పొజిషన్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆల్మోస్ట్ 39.2 ఎంత వచ్చింది, 39.8. ఆయన ఓటు ఆయనకి సాలిడ్గా ఉంది. చూద్దాం.